జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది. అరణ్యకాండలో ఉన్నాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణం అరణ్యకాండం మొదటి సర్గం. దండకారణ్యములో ఆశ్రమవాసులైన మునులు శ్రీరాముని సత్కరించుట. బుద్ధిమంతుడు, ఎవరి చేతనూ ఎదిరింప శక్యము కానివాడు అయిన శ్రీరాముడు దండకారణ్యంలో ప్రవేశించి అక్కడ మునులు నివసించే ఆశ్రమముల సముదాయమును చూచెను. ఆ ఆశ్రమ మండలములలో అక్కడక్కడ కుశలు నారచీరలు కనబడుచుండెను. అక్కడ వైదిక శోభ బ్రహ్మవచ్చస్సు స్పష్టముగా కనబడుచుండెను. ఆ ఆశ్రమ సముదాయము ఆకాశములో ప్రకాశించుతున్న సూర్యమండలము వలె చూచుటకు శక్యము కాకుండా ఉండెను. ఆ ఆశ్రమ మండలంలో అన్ని ప్రాణులు నిర్భయముగా నివసించుచుండెను. మాటి మాటికి తుడుచుచుండుటచే ముంగిళ్ళు శుభ్రముగా ఉప్పుచుండెను. అనేక మృగములు పక్షులు కూడా అతడు సుఖముగా నివసించుచుండెను. ఆ ఆశ్రమ మండలమును అప్సర స్త్రీలు పూజించుచు నిత్యము అక్కడ నృత్యము చేయుచుందురు. అది విశాలములైన అగ్నిగృహములతోనూ సృక్కులతోనూ పాత్రలతోనూ కృష్ణాజనము మొదలగు చర్మములతోనూ కుశలతోనూ సమిధలతోనూ జల కలశములతోనూ ఫలములతోనూ మూలములతోనూ ఒప్పుచుండెను. ఆ ఆశ్రమ మండలము చుట్టూ పవిత్రములు మధురములు అయిన ఫలములిచ్చు మహావృక్షములుండెను. ఆ పవిత్రమైన ఆశ్రమ మండలమునందు బలి హోమాదులతో దేవతా పూజలు జరుగుచుండెను. వేద ఘోషలు మారుమ్రోగుచుండెను. దాని చుట్టూ పద్మములతో నిండిన పద్మలతలు ఇతర పుష్పములు అధికముగా ఉండెను. ఆ ఆశ్రమ మండలములలో ఫలమూలములను ఆహారముగా తీసుకొనివారు, ఇంద్రియ నిగ్రహవంతులు, నారచీరలను కృష్ణాదినములను ధరించిన వారు, సూర్యాగ్నుల వంటి తేజస్సు కలవారు అయిన అతి వృద్ధులైన మునులు నివసించుచుండిరి. ఆ ఆశ్రమ మండలమును పవిత్రులు, ఆహారమునందు నియమము పాటించువారు అయిన మహర్షులు శోభింపచేయుచుండిరి. వేదఘోషతో నిండి ఉండుటచే అది బ్రహ్మలోకము వలె ఉండెను. శ్రీరాముడు తన గొప్ప ధనస్సు నారిని విప్పివేసి, అంటే మహర్షుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నారి కట్టిన ధనస్సుతో వెళ్ళకూడదు. వేదవేత్తలు మహాపుణ్యాత్ములు అయిన బ్రాహ్మణులతో శోభించుతున్న ఆ మునుల ఆశ్రమ మండలం వైపు వినయపూర్వకముగా వెళ్ళెను. అప్పుడు దివ్యజ్ఞాన సంపన్నులైన ఆ మహర్షులు శ్రీరాముడు కీర్తిమంతురాలైన సీత తమ ఆశ్రమము వైపు వచ్చుట చూచి సంతోషముతో ఎదురేగిరి. దృఢమైన నియమములను పాటించు ఆ మహర్షులు ఉదయించుతున్న సూర్యుడి వలె ఉన్న ధర్మాచరణ తత్పరుడైన ఆ శ్రీరాముని లక్ష్మణుని కీర్తిమంతురాలైన సీతను చూచి మంగళకరములైన మాటలు పలుకుతూ వారికి స్వాగతము చెప్పిరి. వనములో నివసించేవారు శ్రీరాముని రూపమును శరీర సౌష్ఠవమును శోభను సౌకుమార్యమును మంచి వేషమును చూచి ఆశ్చర్యభరితులైరి. వనములో ఆ జనులందరూ ఆశ్చర్యమును కలిగించు రూప సౌందర్యాదులు గల ఆ సీతను లక్ష్మణుని శ్రీరాముని కూడా రెప్పలు వాల్చకుండా చూచిరి. సకల ప్రాణుల హితమును కోరు ఆ మహర్షులు తమకు అతిథిగా వచ్చిన శ్రీరామునకు ఆశ్రమములోని ఒక పర్ణశాలలో నివాసం ఏర్పరిచిరి. అగ్నితో సమానులు, ధర్మ తత్పరులు, మహాతపోభాగ్య సంపన్నులు అయిన ఆ మునులు యథాశాస్త్రముగా శ్రీరాముని సత్కరించి అతనికి ఉదకము తెచ్చి ఇచ్చిరి. ధర్మములన్నీ తెలిసిన ఆ మునులు చాలా సంతోషించుచు మహాత్ముడైన శ్రీరామునకు మూలములను పుష్పములను ఫలములను ఆ ఆశ్రమమునంతటూ కూడా సమర్పించి వినయపూర్వకముగా ఇట్లు పలికిరి.
రాజు గొప్ప కీర్తి గలవాడు, అందరూ ప్రజల ధర్మమును సంరక్షించువాడు, ప్రజలందరకు రక్షకుడు, దుష్ట శిక్షకుడగుటచే పూజ్యుడు. ఇంద్రుని 4వ అంశమే రాజు యందుండి ప్రజలను రక్షించుతున్నది. అందువలననే రాజు అందరి నమస్కారములు అందుకొనుచు శ్రేష్టములు సుందరములు అయిన భోగాలను అనుభవించుతున్నాడు. నీ దేశములో నివసించుతున్న మమ్ములను నీవే రక్షించుతుండవలను. నీవు ప్రజలకు ప్రభువు. నగరములో ఉన్నను వనములలో ఉన్నను నీవే మాకు రాజువు. మేము క్రోధమును జయించి జితేంద్రియులమై తపస్సే ధనమని నమ్ముతూ అపకారులపై కూడా దండ ప్రయోగం చేయుటను విడిచివేసినాము. అందుచేత నీవు మమ్మల్ని సర్వదా తల్లి గర్భమును రక్షించినట్లు రక్షించవలను. మునులు ఈ విధముగా పలికి లక్ష్మణ సమేతుడైన ఆ శ్రీరామునకు ఫలములు, మూలములు, పుష్పములు, వనములో లభించు ఇతరములైన ఆహారములు ఇచ్చి పూజించిరి. అగ్నితో సమానమైన తేజస్సు కలవారు, తపస్సిద్ధులు, న్యాయసమ్మతమైన ప్రవర్తన కలవారు అయిన మరికొందరు మునులు కూడా ఈ విధముగానే ప్రభు అయిన శ్రీరామునకు సంతోషమును కలిగించిరి. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 1వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.